గుజరాత్లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, ఆనకట్టలు, సరస్సులు ఉప్పొంగాయి. హలోల్ నగరంలో భారీ వర్షం కురిసింది. ప్రధాన రహదారులపై నీరు చేరింది. హలోల్ బస్టాండ్ సమీపంలోని హవేలీ ఆలయం, కొత్త కూరగాయల మార్కెట్, అగ్నిమాపక కేంద్రంలోకి నీరు చేరింది. కాలనీల్లోకి నీరు చేరి వాహనాలు నీట మునిగాయి. గత 24 గంటలుగా కురుస్తున్న వర్షానికి భరూచ్ జిల్లా అంకలేశ్వర్ పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. పిరామన్ గ్రామాన్ని NH48ని కలిపే రహదారిని మూసివేశారు. గ్రామానికి రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పంచమహల్ జిల్లా గోత్రా తాలూకాలోని సంపా గ్రామం వద్ద కాజ్వేపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇద్దరు బైక్పై వాగు దాటేందుకు ప్రయత్నించగా ప్రవాహ తీవ్రతకు వాహనం కొట్టుకుపోయింది. బైక్పై ఉన్న ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఆనంద్ జిల్లాలోని ఉమ్రెట్ పట్టణంలో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హిమ్మత్ నగర్లో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి బయట పార్క్ చేసిన 20 కార్లు నీట మునిగాయి.